హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నెక్స్ట్ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్ కి 10 టీమ్స్ నుండి రిలీజ్ కాబోయే ఇండియాకి రిప్రజెంట్ చేయని 10 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరున్నారు క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 10 ప్రభు సిమ్రన్ సింగ్. ఈ యంగ్ హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ని 2022 మెగా ఆప్షన్ లో పీబీకేఎస్ టీమ్ 60 lakhs పెట్టి బై చేశారు. తిను పంజాబ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ లో సాలిడ్ పర్ఫార్మెన్స్ చేశాడు. పీబీకేఎస్ టీమ్ ఇతన్ని ఐడెంటిఫై చేసి ఇతన్ని టీమ్ లోకి పిక్ చేశారు. 2022 సీజన్ లో తిను ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. కానీ 2023 ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ఇతన్ని ఎంటైర్ సీజన్ ఆడిపించారు. ఆ సీజన్ లో విత్ 150+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 358 రన్స్ స్కోర్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సీజన్ లోనూ అదే ఫామ్ ని మెయింటైన్ చేస్తూ విత్ 156 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 334 రన్స్ స్కోర్ చేశాడు. ఇతన్ని వచ్చే సీజన్ కోసం మేబీ పంజాబ్ టీం రిలీజ్ చేయవచ్చు. లాస్ట్ 2 సీజన్స్ లో గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతని ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని నెక్స్ట్ ఆప్షన్ లో కొన్ని టీమ్స్ ఇతన్ని బై చేస్తారు. నంబర్ 9 మోసిన్ ఖాన్. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ని 2022 మెగా ఆప్షన్ లో ఎల్ఐసి టీం 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. డెబ్యూ సీజన్ లోనే ఎక్సలెంట్ గా రాణించాడు. 9 గేమ్స్ ఆడి దాంట్లో 14 వికెట్స్ తీసుకుని ఎల్ఐజీ టీమ్ లో ఇంపార్టెంట్ పేసర్ గా ఉన్నాడు. అయితే 2023 సీజన్ లో ఇంజురీ కారణంగా ఓన్లీ 3 మ్యాచెస్ ఆడి దాంట్లో 5 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి దాంట్లో 10 వికెట్స్ తీసుకున్నాడు. అయితే మోసిన్ ఖాన్ వెరీ కన్సిస్టెన్సీ వికెట్ టేకింగ్ బౌలర్. 140+ బౌలింగ్ స్పీడ్ తో వేసే క్యాపబిలిటీ ఉంది. కరెంట్ ఎల్ఐజీ టీమ్ లో ఇతని కన్నా బెటర్ ఫారెన్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మేబీ ఎల్ఐజీ టీమ్ ఇతన్ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. ఇలాంటి స్కిల్ఫుల్ పేసర్ కోసం నెక్స్ట్ ఆప్షన్ లో కాంపిటీషన్ ఉంటుంది. నంబర్ 8 సుయాష్ శర్మ. ఈ యంగ్ రైజింగ్ ఇండియన్ మిస్టరీ స్పిన్నర్ నెక్స్ట్ మెగా ఆప్షన్ కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. తిను వెరీ ఎంగేజ్ లోనే తన టాలెంట్ ని షో ఆన్ చేసుకుని ఈ రోజు ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. అయితే ఇతన్ని 2023 ఆప్షన్ లో కేకేఆర్ టీం బేస్ ప్రైస్ 20 lakhs కి బై చేశారు. ఆడిన ఫస్ట్ సీజన్ లోనే 11 వికెట్స్ తీసుకుని ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే ఈ సీజన్ లో తినికి ఎక్కువగా ఆపర్చునిటీస్ రాలేదు. ఇలాంటి క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్స్ కరెంట్ ఐపీఎల్ లో చాలా రేర్ గా ఉన్నారు. క్వాలిటీ లెగ్ స్పిన్నర్ చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఇతని గుగ్గిల్స్ ని రీడ్ చేయడం కూడా బ్యాటర్స్ కి కొంత డిఫికల్ట్ గానే ఉంటుంది. ఫర్ షూర్ అప్కమింగ్ ఆప్షన్ లో ఈ సెన్సేషనల్ ప్లేయర్ పైన హెవీ కాంపిటీషన్ చూస్తాం. నంబర్ 7 ఆకాష్ మాధవల్. ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ని 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం సూర్యకుమార్ యాదవ్ కి రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. అయితే తను లాంగ్ పీరియడ్ నుండి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఐపీఎల్ లో డెబ్యూ సీజన్ లోని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. 8 మ్యాచెస్ ఆడి దాంట్లో 14 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్లీ ఈ 14 వికెట్స్ లో ఒక 4 వికెట్ టాల్ అండ్ ఒక 5 వికెట్ టాల్ అయితే ఉంది. డెబ్యూ సీజన్ లోని ఇలాంటి స్కిల్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే రియల్లీ అప్రిషియేటబుల్ అనే చెప్పుకోవాలి. ఈ సీజన్ లో 5 మ్యాచెస్ ఆడి దాంట్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. అయితే ఆకాష్ మాధవల్ హైలీ వికెట్ టేకింగ్ కన్సిస్టెన్సీ బౌలర్. ఇతన్ని రెగ్యులర్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపిస్తే డెఫినెట్లీ ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ గా మనం అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఎంఐ టీం ఇతన్ని రిలీజ్ చేస్తారు. ఆప్షన్ లో మెనీ టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేయవచ్చు. నంబర్ 6 అభిషేక్ పోరెల్. ఈ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ బెంగాల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ ని 2023 ఆప్షన్ లో డీసీ టీం 20 lakhs కి బై చేశారు. లాస్ట్ సీజన్ లో తిన్న 3 మ్యాచెస్ ఆడి దాంట్లో 33 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. డీసీ టీం ఇతని పైన ఫెయిత్ పెట్టుకుని ఫస్ట్ మ్యాచ్ నుండే ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించారు. అలానే అభిషేక్ పోరెల్ టీం అతని పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోని 320 స్ట్రైక్ రేట్ తో 32 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో పోరెల్ నుండి అల్టిమేట్ బ్యాటింగ్ డిస్ప్లే చూసాం. 14 మ్యాచెస్ లో విత్ 159 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అండ్ 32 బ్యాటింగ్ యావరేజ్ తో 327 రన్స్ స్కోర్ చేశాడు. యంగ్ ఏజ్ లోనే ఎక్స్ట్రీమ్ డిస్ట్రాక్టివ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇదే అగ్రెసివ్ మైండ్ సెట్ తో రాబోయే సీజన్ లో తన ఫామ్ ని మెయింటైన్ చేస్తే ఇతన్ని బిగ్ స్టేజ్ లో చూడవచ్చు. నంబర్ 5 శుభం దుబే. ఈ హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్ ని లాస్ట్ ఆప్షన్ లో రాజస్థాన్ టీం ఎక్స్పెన్సివ్ ప్రైస్ 5.80 crores పెట్టి బై చేశారు. మోస్ట్లీ రాజస్థాన్ టీం నెక్స్ట్ ఆప్షన్ కి ఇతన్ని రిలీజ్ చేస్తారు. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో తిని 4 మ్యాచెస్ ఆడి విత్ 173 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 33 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తిని ఫినిషింగ్ లోనే బ్యాటింగ్ కి వచ్చాడు. కానీ మ్యాచెస్ ని గెలిపించే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఆడలేకపోయాడు. బట్ తిని డొమెస్టిక్ క్రికెట్ లో చాలా ఎఫెక్టివ్. 22 T20 మ్యాచెస్ ఆడితే దాంట్లో 34 బ్యాటింగ్ యావరేజ్, 146 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 518 రన్స్ స్కోర్ చేశాడు. ఈ స్టాట్స్ చూసే రాజస్థాన్ టీం ఇతన్ని ఎక్స్పెన్సివ్ ప్రైస్ పెట్టి బై చేశారు. ఈ సీజన్ లో కొంతవరకు ఫెయిల్ అయినా గానీ బట్ ఓవరాల్ గా తిని పవర్ఫుల్ హిట్టర్, మ్యాచెస్ ని
ఫినిష్ చేయగలడు. సో రాబోయే ఆప్షన్ లో కొన్ని టీమ్స్ ఇతని పైన ఫోకస్ చేస్తారు. నంబర్ 4 ముఖేష్ చౌదరి. 2021 అండ్ 2022 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకి హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్న ముఖేష్ చౌదరిని 2023 ఆప్షన్ లో సిఎస్కే టీం బేస్ ప్రైస్ 20 lakhs పెట్టి బై చేశారు. ఆడిన డెబ్యూ సీజన్ లోనే 16 వికెట్స్ తీసుకుని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఐపీఎల్ లో మరో వికెట్ టేకింగ్ పేసర్ వచ్చాడు అన్న టైంలోనే బ్యాడ్ లక్, అతనికి ఇంజురీస్ జరిగాయి. 2023 సీజన్ లో ఇంజురీ కారణంగా పూర్తి సీజన్ కి దూరమయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇంజురీ కారణంగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తిను హైలీ టాలెంటెడ్ బౌలర్ అయినప్పటికీ అట్ ద సేమ్ టైం తిని ఇంజురీ ప్రోన్ ప్లేయర్. ఎక్కువగా ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఆ ఇంజురీస్ నుండి రికవరీ అయ్యి డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతున్నాడు. అయితే విత్ ద న్యూ బాల్ తో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. అండ్ డెత్ లో వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. రాబోయే సీజన్ కోసం సిఎస్కే టీం ఇతన్ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. ఆప్షన్ లో మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ఇతన్ని కొనేందుకోసం టార్గెట్ చేస్తారు. నంబర్ 3 రాహుల్ తెవాతియా. టాప్ మోస్ట్ ఫినిషింగ్ ఆల్రౌండర్ అండ్ హార్డ్ హీటింగ్ ఫినిషర్ అయిన తెవాతియాని గుజరాత్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతన్ని గత మెగా ఆప్షన్ లో గుజరాత్ టీం ఎక్స్పెన్సివ్ ప్రైస్ 9 crores పెట్టి బై చేశారు. తిన 2022 సీజన్ లో లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి 147 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 217 రన్స్ స్కోర్ చేసి ఆ సీజన్ లో గుజరాత్ టైటిల్ గెలవడంలో ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆ సీజన్ లో గుజరాత్ టీం ఓడిపోయే చాలా గేమ్స్ లో మ్యాచెస్ ని చాలా క్లోజ్ గా తీసుకెళ్లి రాహుల్ తెవాతియా గెలిపించాడు. 2023 సీజన్ లో నంబర్ 7 లో బ్యాటింగ్ కి వచ్చి 152 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 88 రన్స్ స్కోర్ చేసి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 145 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 188 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ 3 సీజన్స్ గా గుజరాత్ టీం కి 1 నుండి మ్యాచెస్ ని గెలిపించాడు. ఇలాంటి క్వాలిటీ ప్యూర్ ఆల్రౌండర్ కోసం ఆప్షన్ లో భారీ కాంపిటీషన్ చూస్తాం. నంబర్ 2 వైశాఖ్ విజయ్ కుమార్. ఈ కర్ణాటక లోకల్ ప్లేయర్ ని లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ టీం రజత్ పడిదర్ కి రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు. లాస్ట్ సీజన్ సెకండ్ హాఫ్ లో ఆర్సీబీ టీం కి క్రూషియల్ టైమ్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందించాడు. 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 9 వికెట్స్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో మాత్రం 4 మ్యాచెస్ లోనే ఆడిపించారు. అయితే విజయ్ కుమార్ డొమెస్టిక్ సర్కిట్ లో ఒక క్లినికల్ వికెట్ టేకింగ్ పర్ఫార్మర్. తిన 20 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి దాంట్లో మోర్ దెన్ 80+ వికెట్స్ తీసుకున్నాడు. ఆల్నే 30 T20 మ్యాచెస్ దాంట్లో 42 వికెట్స్ తీసుకున్నాడు. డెత్ లో మంచి పేస్ తో లైన్ అండ్ లెంత్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ యార్కర్ చేసే ఎబిలిటీ ఉంది. అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ టీం ఇతని టాలెంట్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఇతన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఒక మ్యాచ్ విన్నర్ లో చూడవచ్చు. నంబర్ 1 అబ్దుల్ సమద్. ఈ జమ్మూ ఆడిటింగ్ బ్యాటర్ ని 2020 ఆప్షన్ లో సన్ రైజర్స్ టీం బై చేశారు. అట్ దట్ టైం సన్ రైజర్స్ టీం ఇతనిలో ఉన్న డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ ఎబిలిటీని చూసి ఇతను ఫ్యూచర్ లో ఒక స్టార్ అవుతాడు అనే ఇంటెన్షన్ తో 2022 మెగా ఆప్షన్ కి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అయితే ఆ సీజన్ లో తిను ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. అయితే 2023 సీజన్ లో తిను 9 మ్యాచెస్ ఆడి 132 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 169 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 168 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 182 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ ఎస్ఆర్ఎస్ గెలిచే చాలా క్లోజ్ మ్యాచెస్ లో అబ్దుల్ సమద్ ఫినిషింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్ క్వాలిఫైయర్ అండ్ ఫైనల్ మ్యాచెస్ లో కూడా తిను ఫెయిల్ అవ్వడం చూసాం. అయితే తన దగ్గర పవర్ హిట్టింగ్ క్యాపబిలిటీ ఉన్నా గానీ బట్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. ఇదే అబ్దుల్ సమద్ నుండి మేజర్ ప్రాబ్లం. వచ్చే సీజన్ కోసం ఖచ్చితంగా సన్ రైజర్స్ టీం ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. అయితే అబ్దుల్ సమద్ బాల్ 1 నుండి పవర్ హిట్టింగ్ చేసే ఇంటెన్షన్ ఉన్న ఫియర్లెస్ బ్యాటర్ కాబట్టి ఇలాంటి ఫినిషర్ ని కొనాలని కొన్ని టీమ్స్ ఆప్షన్ లో టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ ఇవాళ వీడియో. వీళ్ళపైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.